నమస్తే. నేను ఇది తెలుగులో రికార్డ్ చేస్తున్నాను. తెలుగు భారతీయుల మజాకా, అమెరికా మజాకా అని. మనకి అక్కడ రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, జడ్జిలు, ఇంకా మీడియా వీళ్ళందరూ డబ్బులు తినేయడమే కానీ దేశం చేసేది ఏం లేదండి. అంటే అందరినీ తిట్టట్లేదు, ఎవరైతే కరెక్టో వాళ్ళని. సెకండ్, మన భారతదేశం నిర్మాణిద్దామని అయితే ఎవరికి లేదండి. ఓకే, మెజారిటీ. సెకండ్, అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ రానాళ్ళు ఏం చేస్తారు? అమెరికా రాక లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి కదా. నేను విద్యార్థులను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. నేను విద్యార్థిలోంచి వచ్చాను కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ చూసి నేను ఎంపథైజ్ చేసి గుండె రగిలిపోయి ఇది రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎవడైనా ఇక్కడ అమెరికాలో విద్యార్థి ఫేక్ రెజ్యూమ్ ఏదో ఫేక్ కాల్ పెట్టుకుని ఇంటర్వ్యూలోకి వెళ్ళిన వాడు ఎవడైనా వింటుంటే అట్ అవ్వడానికి లేదండి. నేను ఇన్ సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మా జనరేషన్ ఎలాగా పోతాం మీకన్నా ముందు, మీరే కదా ముందుకెళ్ళాల్సిందే. అది పాయింట్ ఆఫ్ క్లారిఫికేషన్ క్లియర్. సో ఎవరైతే ఈ అక్కడ జాదో ఇక్కడికి వస్తారండి, కప్పు సొప్పు చేసి వస్తారు. ఇక్కడికి వచ్చాక ఎలా అంటే వాడికి ఎంఎస్ అయిపోయాక మాస్టర్స్ ఏదో ఒకటి ఎంబీఏ ఎంఎస్ఐ కొంతమంది చూశానండి. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, అమెరికా ఎందుకు మనందరిని ఇన్వైట్ చేస్తుంది. ఇన్వైట్ చేసాక యూనివర్సిటీస్ అండ్ మళ్ళీ ఇండియన్ ఎంప్లాయర్ శంఖనాకండ్ర బాబు అని రోడ్డు మీద వదిలేస్తుంది. ఆడికి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది చూశానండి. వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇచ్చి నీ కంపెనీ నువ్వు పెట్టుకోరా భయ్యా, రెజ్యూమ్ ఫార్వర్డ్ కంపెనీలు కాకుండా అని ఇచ్చేస్తే సూపర్. నెక్స్ట్ టాలెంట్ అయినా అమెరికా పొమ్మన్నా ఏదో ఒకటి అంతే కదా. అసలు ప్రైమరీ ఎయిమ్ ఏంటి? నేను ఇక్కడికి వచ్చి చదివి కంపెనీ పెట్టేస్తాను, మా ఊరిలో అంబానీ అయిపోతాననే కదా. పాయింట్ 1 క్లియర్. పాయింట్ 2 ఏంటంటే నేను అది కూడా రాశానండి, సజెషన్స్ రాశాను. ఏమని? ఇండియన్ ఎంప్లాయర్స్ని అవాయిడ్ చేయాలి, వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇచ్చేసి కంపెనీ పెట్టుకోమని ఇవ్వాలి. ఇదంతా నష్టపోతున్నారు అనేది నేను ఆన్లైన్లో రాసిన. ఎవడు చదివితే ఎవడికి అంత అర్థం అయితే అంత పరమార్థం అయిపోయింది. సో ఈ ఇండియన్ ఎంప్లాయర్స్ నాకన్నా నన్ను వదిలేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, నేను అందరినీ అనట్లేదండి, అగైన్ 9 out of 10. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఊళ్ళో ముంబై, భీమవరం దగ్గర వేల్పూరి, చిలకలూరుపేట, గుంటూరు దగ్గర చిలకలూరుపేట, వరంగల్, తెలంగాణ అయితే వరంగల్, ఇలా కొన్ని ఊర్లు ఉన్నాయండి. ఆ ఊర్లో కొత్త అమ్మాయి ఎవరైనా వస్తే, అదే పేదరికం మూల అయినా లేదా ప్రాస్టిట్యూషన్ మీద అభిమానం కొద్ది వచ్చినా, క్రేజీ కొద్ది వచ్చినా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. వాళ్ళకి ఇంటర్నెట్లో వెబ్సైట్లు ఉండవు కదా, అడ్వర్టైజ్ చేస్తారు, కొత్త అమ్మాయి వచ్చిందిరా రండి అని. అది పొలిటీషియన్ దగ్గర పడుకున్నా, రిక్షా వాడి దగ్గర పడుకున్నా, మీడియేటర్కి ఆ డబ్బులు అడిగి వచ్చేస్తాయండి. నష్టపోయేది ఎవరి దగ్గర అయితే పడుకుంటుందో అదే కదా నష్టపోతుందండి, శరీరాన్ని, హెల్త్ కూడా. ఓకే, కమ్ బ్యాక్ టు అమెరికా. ఈ ఎగ్జాంపుల్లో కూడా ఇటు కొత్తగా వచ్చాడు రా బాబు అని వీళ్ళు ఇంటర్నెట్లోను వీళ్ళు టెక్నాలజీ వరల్డ్ డెవలప్ అయిపోయింది కదా, అడ్వర్టైజ్ చేసుకుంటారు. దొరికాడు రా బాగరా అని చెప్పి వీడిని ఎవడు ఎంత వాడుకోవాలో అంతా వాడేసుకుంటారండి. ఆడికి ఏంటంటే ఇండియాలో అప్ చేసామని ఓ ప్రెషరు, టెన్షను, వెనక్కి వెళ్తే మొహం ఆడికి చూపించలేమని ఒక నామోషి ఏంటో కొంతమంది విద్యార్థులు ఫోన్ చేశారండి బాబు. నేను ఎంఎస్ చెప్పాను, నేను ఆ ఫేజ్లోంచి వెళ్ళాను. దీని అమ్మ జీవితం దీనికా సార్ నేను అమెరికా వచ్చాను మా అమ్మ బాబుని వదిలి, ఏంటి సార్ ఇంత వచ్చేస్తారు మన వాళ్ళు, దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఇంకా ప్రాసెసింగ్కి అయితే విచారం పేరు ఉంది, మన వాళ్ళు చేసేదానికి ఏం పెడతాం సార్ పేరు అని అడిగాడు. అయిపోయింది. H1 మీద వచ్చిన ప్రతి వాడు అంటే 3 వచ్చారనుకోండి, ఒకడు ఎంప్లాయర్ మార్చేసి పోతాడు, ఇంకోటి క్లయింట్కి వెళ్ళిపోతాడు. మూడో రకం 65,000 మంది ఒకలాంటి లైఫ్ ఉంటుంది అనలేం కదా, 3 కేటగిరీస్లో ఉంటుంది. సో ఈ 3వ కేటగిరీ వాడు ఇది అమ్మ జీవితం అని అమెరికాని తిట్టుకుని ఫ్లైట్ ఎక్కడానికి ఇంక గంటలు వెళ్ళిపోవడానికి రెడీ సిద్ధపడిన రోజు ప్రతి వాడికి ఉంటాయండి. అంత ఫ్రస్ట్రేట్ అయినా ఆశ్చర్యం ఏంటంటే ఎవడు వెళ్తాడు. ఇప్పుడు ఆకలి రాజ్యం నుంచి వచ్చాం మనం, కూర్చోబెట్టి విస్తరల మీద అన్నీ వడ్డించేసి స్వర్గంలాగా అన్ని రకాల ఫుడ్లు ఇచ్చేసి తినండి రావంటే ఎవడు వెళ్తాడండి? మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవడు వెళ్తాడు. కానీ నేను వెళ్ళానండి, అప్పుడు నాకు మెడ మీద తలకాయ లేదు, నా డిస్క్ స్లిప్ అయిపోయింది అనమాట. 2009లో వెళ్ళాను. తప్పగా వెళ్ళకపోతే ఏం చేస్తాం? వాడు H1 కూడా పోయినా, వాడు హెల్త్ పోయినా లైఫ్ బతుకు బస్ స్టాండ్ అండి H4 వాళ్ళది. సో నువ్వు సామాన్ అంతా పడేసి వెళ్ళాం, అలా ప్రతి వాడు వెళ్తాడు.
ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అక్కడ అమ్మ బాబు వచ్చారా అన్నే వెళ్ళట, అమ్మ బాబు పోతున్న వాళ్ళు పోయిన వెళ్ళండి, ఫీల్ అవ్వద్దండి. నాకు వచ్చిన ఈమెయిల్స్ చదివిన కథలు కాబట్టి చెప్తున్నాను అనమాట. అంత డాలర్లు రొంపులో తేలిపోయి అంత మత్తులో పడిపోతామండి అమెరికన్ మాయలో. సో ముందుకెళ్ళి కొన్నాళ్ళ అక్కడ డిస్క్ స్లిప్లు అయ్యి బీపీ షుగర్లు వచ్చి అన్నీ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే మన ఊళ్ళో మా ఇంటికి వచ్చి పాలు అమ్మేవాడు 2 గేదెలు 2 కార్లు కొని హాయిగా బతికేస్తుంటాడు, ఈ పాటికి బతుకుతున్నాడండి. మనకేం ఉండదు, మనం అందుకని వెనక్కి వెళ్ళాం అనమాట. ఒకవేళ వెనక్కి వెళ్ళినా ఇండియన్ టాప్ 10 కంపెనీ దరిదాపుల్లో కూడా రానివ్వండి. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎంఎస్ అందరూ కాదండి, 5 out of 10 బ్యాడ్గా ఉండొచ్చు. దానికి కూడా ఆ విద్యార్థి నేను తప్పు పట్టట్లేదు. బ్యాక్ హోమ్ మన సిస్టమ్స్ ఫాల్ట్, పేరెంట్స్ ఫాల్ట్, పొలిటీషియన్స్ ఫాల్ట్, ఐఏఎస్ ఫాల్ట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, చీఫ్ మినిస్టర్ ఫాల్ట్, పిఎం ఫాల్ట్. అది మారాలి కదండి. మనం మారుతాం, ట్యాక్స్ పే చేసేవాడు అడగడు, కర్మ థియరీ ఫాలో అవుతాడు. ట్యాక్స్ పే చేయనాడు అలాగా పే చేయడు, తినేస్తాడు. సో అడగాలి కదా, అది ఎందుకు అడగరు? ఓకే అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చి గ్రీన్ కార్డ్ అడగమని అడుగుతారండి. అమెరికన్ ఎలా పీకి పాకని పెట్టాలా వాళ్ళు అలా ఆడతారు. వీళ్ళకి ఎక్కడ మెలిగి పెట్టాలో అడిగి తెలుసు. ఎందుకంటే వాడు మనం మెలికి లాంత్ స్ట్రిక్ట్ లాగా ఇవ్వడు. ఒక తెలంగాణ, ఒక ఆంధ్ర, ఒక రాయలసీమ, ఒక తమిళనాడు, ఒక గుజరాత్ అన్నీ ఇమ్మని మన వాళ్ళు గొడవ చేసి పీకి పాకని ఇచ్చేవారండి. ఇంకా అయిపోయింది. ఇంతలా దోశ తినేస్తుంటే మరి వీళ్ళని ఏమనాలండి? ఇది చెప్పండి, వీళ్ళని ఏమనాలి? వీళ్ళు భారతీయుల మజాకాన అటు అమెరికన్స్ చూద్దాం. వాళ్ళకి వాళ్ళ జాబులు వాళ్ళ పొట్టలు మనం కొట్టేస్తున్నామండి. కాదని అంటారు, నిజం తెలియనాడు కాదంటాడు. కళ్ళుండి బ్లైండ్గా ఉండేవాళ్ళు అంటారండి. ఓకే, సో డబ్బులు ఇచ్చి ఇవ్వద్దురా అంటే ఇస్తారు. అంతా చెప్తున్నా నువ్వే తప్పు అంటారు. నేను తప్పండి, మనం చేసే స్కామ్ అండి. ప్రతి భారతీయుడు చేసే స్కామ్. ఫేక్ రెజ్యూమ్, ఫేక్ కాల్, ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అండ్ అన్నీ మనం చేసేదే. అసలు ఆశ్చర్యం వేస్తుంది, మనం వాళ్ళ అమెరికా ఎందుకు వచ్చాము అని. వచ్చి ఇక్కడ చేసే బిజినెస్ ఏంటని. పైగా మనం భారతదేశం బ్రిటిష్ వాళ్ళు దోచిపోయారని ఏడుస్తామండి. అసలు మనం అద్దంలో చూసుకుని మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు వచ్చాం, మనం మన దేశాన్ని నిర్మాణిద్దామా లేదా, అయితే ఇక్కడికి వచ్చి మన కులం, మన ప్రాంతం, తెలంగాణ, ఆంధ్ర ఏదైతే ఆ బ్యాచ్ స్టార్ట్ అయిపోయారండి. ఇక్కడ ఎవరు బ్యాచ్ నాడు స్టార్ట్ చేసి డబ్బులు దోచేసి అక్కడ అసలు మరి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? హ్యుమానిటీ నేర్చుకుంటున్నావా, ఈక్వాలిటీ నేర్చుకుంటున్నావా? ఈఓ అని ఉంటుందండి, ప్రతి H1B గాడికి తెలుస్తుంది. ఈఓ అని ఉంటుంది, అది నేర్చుకుంటున్నారా? మరి అలాంటిది అక్కడ ఎందుకు లేదని ఎందుకు అడగను? ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, బెస్ట్ స్కూల్స్, బెస్ట్ హాస్పిటల్స్, 911 కాల్ చేస్తే 5 నిమిషాల్లో పోలీసులు వస్తుంది. ఇలాంటి వ్యవస్థను అక్కడ స్థాపించమని ఎందుకు ప్రపోజల్ చేయరండి? అక్కడ పేదరికాన్ని నిర్మూలించవచ్చు కదా. మనం ఎంతసేపు డబ్బులు ఎలా సంపాదించాలి, ఆడిని ఎలా దోచాలి. అసలు భారతీయులు దోచేస్తున్నారండి ఇండియాలో. అమెరికాలో భారతీయులు దోచేస్తున్నారు. పైగా దీనికి వ్యాపారం అని పేరు. మీరే ఆలోచించండి. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. బేస్ ఏంటంటే మనకేం బేస్ లేదు. అది ప్రాబ్లం ఏంటంటే విద్యార్థులకి ఎంఎస్ అవగానే వేరే మెకానికల్లో ఎంఎస్ అయింది అనుకోండి, జావాలోకి వెళ్ళిపోతాడు బికాస్ ఆఫ్ ఎంప్లాయర్. జావాలో అయితే SAP, అందులో ఫైర్ అవుతుంది ఇంకోటి. సో ఎంప్లాయర్కి డబ్బులు వచ్చేస్తాయి, బట్ ఎంప్లాయీకి బేస్ ఏది, ఫౌండేషన్ ఏది, అది నేను బాధపడేది, అది నేను చెప్పేది పాయింట్. సో ఎక్కడ డబ్బులు వస్తే ఆడికి ఎంప్లాయర్తో వస్తాడు. సో అలా వెళ్తే మరి ఆడికి బేస్ ఏముంటుంది? ఇప్పుడు మీ అబ్బాయి పుట్టగానే ఆడికి 1-2 నెంబర్స్ ABCలు చెప్తారా, లేకపోతే టెక్నోమెట్రీ చెప్పేసి జాబ్లోకి వెళ్ళిపోమంటారా? ఆ బేస్ లేదండి. అందుకే ఎంఎస్ ఇక్కడ చేసిన చాలామంది ఇక్కడే ఉండిపోతారు. ఇండియన్ కంపెనీస్లో రానిరాలి దరిదాపులకి. అక్కడ ఇండియన్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే చాలా టఫ్. అక్కడ ఎంతో సిస్టమేటిక్గా చదివి పైకి వచ్చిన వాళ్ళని తప్ప లోపల తీసుకోరు కదా. ఇన్ఫోసిస్లు, TCSలు, విప్రోలు ఇలాంటివి. సో అలాంటి బేస్ ఇక్కడ లేదండి. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. తెలియక పాపం ఇండియన్లో పేరెంట్స్, ఇన్లాస్ వాడు అమెరికా ఉన్నాడని గొప్పగా చెప్తాడు. ఇక్కడ ఏం ఉండదండి. ఇక్కడంతా బస్ స్టాండ్. ధన్యవాదాలు ఈ వీడియో చూసి.